గుడ్ ఈవినింగ్ అండి. నేను ఫిజియోథెరపిస్ట్ ఏడుకొండల్ని. ఈరోజు డాక్టర్ కంచెల రాంప్రసాద్ గారు ఆర్థోపెడిషన్ మనతో ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ నమస్కారం ఈవినింగ్ అండి. సార్. థ్యాంక్ ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది సార్. యూ. దాంట్లో ఏంటంటే మోకాలు మార్పిడి పూర్తిగా చేయకుండా ఆ, సగం మోకాలు మార్పిడి చేస్తే ఉమ్, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి రాశారు దాంట్లో. ఉమ్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎలా? అంటే ఇది ఒక ఆప్షన్ అండి. అంటే దీన్నే మనం పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే మోకాలు అరుగుదల అనేది కనుక మనం చూసుకుంటే ఇది మనకి మోకాల్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. అంటే ఇది బయట వైపు లాటరల్ కంపార్ట్మెంట్ అంటాం, మీడియల్ సైడ్ అంటే లోపల వైపు, ఇటువైపుది పటెల్లో ఫెమరల్ కంపార్ట్మెంట్ అంటాం, మోచేతి వెనకాల. జనరల్లీ మనకి రీసెర్చ్లో కూడా తేలింది. దాని తర్వాత భారతీయుల్లో జరిగిన సైంటిఫిక్ స్టడీస్లోను అందుట్లో తేలిందంటే 60 నుంచి 70% మందికి లోపల వైపు మాత్రమే అరుగుతుంది. దీన్నే మనం మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటాం. అందుకనే మనకి చాలా మందిని చూసామనుకోండి, లోపల వైపు ఇలా వంకర వచ్చేసి వేరస్ డిఫార్మిటీ అంటాం కదా, లోపల వైపు దొడ్డికాళ్ళు వచ్చి చాలా మంది వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక 60 to 70% ఒక్క లోపల వైపే అరిగితే కనుక లోపల వైపు వరకే మార్చే అవకాశం అనేది ఉంటుంది. దీన్నే మనం పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటున్నాం సార్. అంటే ఈ మధ్యకాలంలో ఇంప్లాంట్ కంపెనీస్ కూడా ఏంటంటే ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ యొక్క ఉత్పత్తి అంటే వాళ్ళు జనరేట్ చేయటం అండ్ దాన్ని ప్రమోట్ చేయడం కూడా బాగున్నది. అండ్ సర్జన్స్ కూడా ఏంటంటే కొంత వెస్టర్న్ స్టడీస్, పాశ్చాత్య దేశాల్లో సైంటిఫిక్ స్టడీస్ అన్నీ కూడా మనం చూసి వాళ్ళ నుంచి కొంచెం మనం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడ సర్జన్స్ కూడా చేయటం మొదలుపెట్టారు. సో దీనివల్ల ఏంటంటే అసలు ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ యాక్చువల్లీ ఈ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఒక గేమ్ చేంజర్ కింద ఉన్నది. అంటే ఇప్పుడు చిన్న పనితో పెద్ద ఫలితం అనేది సాధించండి కదా సార్? అది అవసరమైనంత వరకు మార్చుకోవచ్చు, అవసరం లేనిది న్యాచురల్ గానే ఉంటుంది. సో ఒక హాఫ్ న్యాచురల్ ఉంటుంది, ఒక హాఫ్ అనేది ఆర్టిఫిషియల్, అట్లా అన్నమాట. ఇది ఈ సర్జరీకి అంత టోటల్ నీ రీప్లేస్మెంట్కి పార్షియల్ నీ రీప్లేస్మెంట్కి కొంచెం కాస్ట్లో ఏమైనా వేరియేషన్ ఉంటుందా సార్? ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఇంప్లాంట్ పరంగా చూసుకున్నాం అనుకోండి, ఇది టోటల్ నీ రీప్లేస్మెంట్ ఫుల్ ఇంప్లాంట్. అదే ఇప్పుడు హాఫ్ అనుకోండి, ఇందులో హాఫే ఉంటుంది. బట్ కాస్ట్ వైజ్గా ఇంప్లాంట్ అనేది రెండిటికి కూడా సేమ్ అండి. సో సర్జికల్ కాస్ట్ అనేది పెద్ద మార్పేం రెండిటికి కూడాను. ఎందుకంటే అది తయారీ కానీ వాడే మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వన్ ద సేమ్. ఆ మౌల్డ్ కానీ అంతా సేమ్, ప్రొసీజర్ సేమ్. ఇది ఏంటంటే ఒక రకంగా మైక్రో సర్జరీ. అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్కి ఏంటంటే కొంచెం పెద్ద కత్తిగాటుతో చేయాలి, దీనికి ఏంటంటే చిన్న కత్తిగాటుతో చేస్తాం. సో దీన్ని మైక్రో సర్జరీ అంటాం. కానీ దీనికి వాడే పనిముట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ కూడా. కాస్ట్ వైజ్ రెండింటికి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయండి. సర్జరీ టైము సేమ్ ఉంటుందా సార్? రెండింటికి సర్జరీ టైం అనేది చాలా వేరియేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక యావరేజ్ మంచి ఆర్థోపెడిక్ సర్జన్, గుడ్ ఆర్థోపెడిక్ సర్జన్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే పూర్తి మోకాలు మార్చడానికి సర్జికల్ టైం యాక్చువల్గా 40 minutes తీసుకుంటారు, 40 నిమిషాలు. అదే మనం సగం కీళ్ల మార్పిడి అంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కనుక తీసుకుంటే ఒక 20 minutesలోనే అయిపోతుంది ప్రొసీజర్. ఎందుకంటే ఇది పూర్తిగా మనం సర్జికల్ ఎక్స్పోజర్ అనేది మామూలు టోటల్ నీ రీప్లేస్మెంట్లో అనుకోండి, ఇలా మోచెప్పని ఇలా పూర్తిగా పక్క తీసి ఇదంతా చూడాలి మోకాలు చూసిన తర్వాత మళ్ళీ కొత్త ఇంప్లాంట్ అనేది పెట్టాలి. అయితే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఏంటంటే ఇది జస్ట్ ఇట్లా అంటే చాలు, తర్వాత ఇది ఇన్సిషన్ కూడా ఇంతే ఉంటుంది. కండ ఏమాత్రం కొయ్యాల్సిన అవసరం లేదు, తక్కువ ఉండదు, చాలా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, సర్జికల్ టైం తక్కువ ఉంటుంది. అండ్ ఇన్సిషన్ కూడా అసలు దానికి ఒక 10 centimeters ఇవ్వాల్సి వస్తే ఫుల్ నీ రీప్లేస్మెంట్కి ఇదేంటే ఒక 5 centimetersలోనే చేసే అవకాశం అనేది ఉంటుంది. అట్లా అన్నమాట. దీనికి రికవరీ ఎలా ఉంటుంది సార్? టోటల్ నీ రీప్లేస్మెంట్కి దీనికి రికవరీకి వచ్చామనుకోండి, డెఫినెట్లీ టోటల్ నీ రీప్లేస్మెంట్తో కంపేర్ చేస్తే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ని మనం తక్కువ ముట్టుకుంటున్నాం, అంతే కదా. ఇప్పుడు పేషెంట్కి జరిగే డ్యామేజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, చిన్నది. సో వాళ్ళు పోస్ట్ ఆపరేటివ్గా కూడా వాళ్ళు స్పీడ్గా వాళ్ళు పెయిన్ తక్కువ చెప్తారు. దాని తర్వాత వాళ్ళకి రికవరీ అనేది కూడా ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది, బికాజ్ ఇట్స్ ఎ మైక్రో సర్జరీ అనమాట. అదనమాట. కానీ తక్కువ మోకాలు అరిగిన వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం సార్. చాలా మంచి అవకాశం అండి. అంటే ఇక్కడ ఇండికేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అంటే ఎవరు
పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కి సరైన ఇండికేషన్ అంటే సరైన అభ్యర్థి ఎవరు అని అంటే ఫస్ట్ లో ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది అందరూ అనుకున్నారు ఏంటంటే చిన్న వయసు వాళ్ళకి ఈ ఓన్లీ మోకాలు అనేది లోపల వైపు వరకే అరిగింది, చిన్న వయసు అంటే వయసు మామూలుగా మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ కనుక చూసుకుంటే 55 years నుంచి మేము చెప్తా ఉంటాం. బట్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఏంటంటే 45 years నుంచే మనం ఇండికేషన్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఒక ఇండికేషన్ యంగ్ పాపులేషన్. సెకండ్ ఇండికేషన్ ఏంటంటే ఎల్డర్లీ, అప్పుడు 75-80 years ఉన్నారండి వాళ్ళకి. ఓకే సార్. వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా మేజర్ సర్జరీ అయిపోద్ది. అది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదో వాళ్ళ పని చేసుకోవడానికి, వాళ్ళకి నొప్పి తగ్గడానికి అంతవరకే వాళ్ళు. అలాంటప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ కంట పార్షియల్ నీ రీప్లేస్మెంట్ వాళ్ళకి కొంచెం చాలా best. ఇటువైపు ఏంటంటే పూర్తిగా అరిగిపోయింది, ఇటువైపు కొంచెమే అరిగింది. దాన్ని ఏంటంటే మెడిసిన్స్ తో కానీ మనం మేనేజ్ చేయగలం. ఇంతవరకే సర్జరీ చేసి ఒక మైక్రో సర్జరీ వాళ్ళకి ఆఫర్ చేసి చిన్న కత్తిగాడితో వాళ్ళని హ్యాపీగా బయట పెట్టచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్ వచ్చే ముందు కూడా ఒక కప్పులు వచ్చారు, సార్. ఒక జంట. ఆయనకేమో 80 ఏళ్ళు, ఆవిడకేమో 75 ఏళ్ళు. ఇంజక్షన్లు వేయించుకున్నారు, మందులు వాడేశారు, అన్నీ అయిపోయాయి. కానీ దే ఆర్ వెరీ యాక్టివ్గానే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఏదో పరిష్కారం కావాలి అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి అంత ఏజ్డ్ పాపులేషన్ ఏంటంటే అదొక సెకండ్ ఇండికేషన్. యంగర్ జనరేషన్ ఒకటి, చిన్న వయసు వాళ్ళు ఒకటి, మరీ పెద్ద వయసు వాళ్ళు. అండ్ వాళ్ళకి పెద్ద ఆపరేషన్ కాకుండా చిన్న ఆపరేషన్తోనే మనం మంచి హాయిగా నడవటానికి అవకాశం ఉంటుంది. యా, డెఫినెట్లీ మీరు మోకాలు అనేది పూర్తిగా అరిగిపోయింది అన్నోళ్ళకి ఇది కాకపోయినా మేజారిటీ అరుగుదల అనేది ఒకవైపే ఉంది అని అనుకుంటే యా డెఫినెట్లీ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం. దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ కానీ అట్లా కవరేజ్ అయిద్దా సార్? అట్లా ఏమన్నా 100% ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందండి. టోటల్ నీ రీప్లేస్మెంట్ లాగే దీనికి కూడా అదే కోడ్స్ ఉంటాయి, అవే ప్యాకేజెస్ అన్నీ కూడాను. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా ఉంటుంది. వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి అది డిసైడ్ అవుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉన్నదండి యాజ్ ఆఫ్. దీనికి ఫిజియోథెరపీ కూడా ఏమన్నా అవసరమైందా సార్? ఇది ఫిజియోథెరపీకి వస్తే కనుక ఎస్ అండి. అసలు ఎటువంటి మోకాలు ఆపరేషన్ అన్నా సరే మనం లాస్ట్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫిజియోథెరపీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. నేను ఆపరేషన్ ముందు చేయించుకోమని చెప్తాను, ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్కిప్ చేయడానికి మాత్రం అసలు ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే మనకి జరిగే ఫిజియోథెరపీ వల్లే పేషెంట్స్కి రిజల్ట్ అనేది చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. దీనికి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా సార్? ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చెప్పారు కదా, ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం? అంటే ఎటువంటి సర్జరీకైనా సరే ఒక 1% లెస్ దాన్ 1% కాంప్లికేషన్స్ ఉంటాయండి. మేబీ టోటల్ నీ రీప్లేస్మెంట్ పూర్తి మోకీలు మార్పిడితో పోలిస్తే కనుక డెఫినెట్లీ దీనికి ఇంకా కాంప్లికేషన్స్ తక్కువ. ఎందుకంటే మనం చిన్న కత్తిగాడితోనే చేస్తున్నాము, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, రక్తస్రావం అనేది తక్కువ ఉంటుంది, పేషెంట్కి కూడా నొప్పి తక్కువ ఉంటుంది. సో టోటల్ నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే దీని కాంప్లికేషన్స్ ఇంకా చాలా తక్కువ అండి. అంటే దీన్ని బట్టి సర్జరీ టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు. యా, ఇది అదే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక 2 groups ఆఫ్ పాపులేషన్. అంటే మరీ వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, వయసు మరీ తక్కువ ఉన్నవాళ్ళు. సో ఈ 2 groups కూడా ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక చక్కటి పరిష్కారం. టోటల్ నీ రీప్లేస్మెంట్ ఏంటంటే ఒక రకంగా మధ్య వయసు వాళ్ళు, అంటే ఒక 55, 60, 65 ఆ గ్రూప్కి ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాము. మరి ఏజ్ ఎక్కువ ఉన్న పార్షియల్ నీకి ప్రిఫర్ చేస్తాము, మరి ఏజ్ తక్కువ ఉన్న పార్షియల్ నీకి ప్రిఫర్ చేస్తారు. అట్లా అన్నమాట. పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఏమన్నా 10 years 15 years తర్వాత ఇంకా మోకాలు ఏమైనా అరుగుదలయ్యి ఏమన్నా టోటల్ నీ రీప్లేస్మెంట్ అని మోకాలు పూర్తిగా మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందా సార్? ఎందుకుండదండి, 100%. ఎందుకంటే మేము గమనించేది ఏంటంటే ఇప్పుడు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది 15 years పని చేయొచ్చు, 20 years కూడా పని చేయొచ్చు. అసలు ఫ్యూచర్లో రెండో వైపు మోకాలు అరగాలి అని ఉండదండి. అందరికీ అరిగిపోతుంది అని చెప్పి ఏమీ లేదు. అరిగినా సరే వాళ్ళు ఆపరేషన్ స్టేజ్కి వస్తారని కూడా మనం చెప్పలేదు. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ పార్షియల్ నీ రీప్లేస్మెంట్తోనే మన లైఫ్ అయిపోవచ్చు. కాకపోతే కొంతమందికి వాళ్ళ యొక్క జెనెటిక్స్ అవనివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క జీవనశైలి విధానం అవనివ్వండి, లేకపోతే వాళ్ళు తీసుకునే ఫుడ్ అవనివ్వండి, దేని వల్లైనా కానీ ఏ కారణం వల్ల అయినా కానీ ఒకవేళ రెండో వైపు కూడా అరిగింది అనుకోండి సార్, యా డెఫినెట్లీ అన్ ఆప్షన్ ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ని తీసేసి మళ్ళీ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇట్లాగా పూర్తిగా మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది. మేబీ 10 years 15 years 20 years డౌన్ ద లైన్ ఆ సర్జికల్ ఆప్షన్ అనేది ఎప్పుడూ ఉంటానంట.
బట్ ఇక్కడ ఫిలాసఫీ ఏంటంటే ఎంతవరకు అరిగితే అంతవరకే మారుస్తారు. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ అనేది మనం పేషెంట్స్కి ఆఫర్ చేయొచ్చు. సో ఒక పేషెంట్ యొక్క టైం లైన్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 45-50 ఇయర్స్లో వచ్చారనుకోండి, వాళ్ళ లైఫ్ స్పాన్ 30 ఇయర్స్. సో మేము వాళ్ళకి సర్జికల్ ఇండికేషన్ చెప్పినప్పుడు ఈ 30 ఇయర్స్ కూడా పేషెంట్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి డాక్టర్ ముందరే ఆలోచిస్తాడు. ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించే ముందే ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఓకే. పార్షల్ నీ రీప్లేస్మెంట్కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సార్? చాలా తక్కువ అండి. యాక్చువల్లీ టోటల్ నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే కనుక ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పార్షల్ నీ రీప్లేస్మెంట్కి ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు. చాలా తక్కువ. ఎందుకంటే రక్తస్రావం తక్కువ ఉంటుంది, కత్తిగాడు తక్కువ, సర్జరీ టైం తక్కువ, అన్నీ తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ నిల్ అని మనం చెప్పచ్చు ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్కి. సార్ మీరు రోబోటిక్ ది హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్, ఈ రోబోటిక్ ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్ కి చేయడానికి కుదిరిద్దా సార్? రోబోటిక్ అనేది పార్షల్ నీ రీప్లేస్మెంట్ కు కూడా వర్తిస్తుందండి. డెఫినెట్లీ ఇంకా రోబోటిక్ మెథడ్స్ లో చేస్తే ఈ పార్షల్ నీ రీప్లేస్మెంట్ యొక్క యాక్యురసీ అనేది ఇంకా పెంచవచ్చు, మంచి రిజల్ట్స్ బాగుంటాయి, ఇంకా బాగుంటాయండి. డెఫినెట్లీ దానికి యాక్యురసీ అంటే ప్రెసిషన్, ఖచ్చితత్వం ఇదంతా పెంచవచ్చు. అండ్ దానికి కూడా అప్లికబుల్, దానికి వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి అంతే. రోబోట్కి ఏంటంటే మనం పార్షియల్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామే దానికి ఫీడ్ చేయాలి. టోటల్ నీ రీప్లేస్మెంట్ పూర్తి మోకాలకి ప్రోగ్రామ్ వేరు ఉంటుంది, దీని ప్రోగ్రామ్ వేరు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు వివరించారు. పార్షియల్ నీ రీప్లేస్మెంట్ మనకి ఇప్పుడున్న ప్రజల్లో ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం సార్. అవునండి, యాక్చువల్లీ ఇది చాలా మందికి యాక్చువల్లీ తెలియదు ఇలాగా పార్షియల్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుందని. అండ్ ఈవెన్ డాక్టర్స్ లో కూడా చాలా మందికి తెలియదండి. బట్ ఏంటంటే దానికి కావాల్సిన కరెక్ట్ సర్జికల్ ట్రైనింగ్ అండ్ పేషెంట్స్ ని మనం కౌన్సిల్ చేసే విధానం కనుక తెలిస్తే దీంతో అంటే మినిమల్ మైక్రో సర్జరీతో మ్యాక్సిమం రిజల్ట్స్ సాధించవచ్చు. అదే సార్, మీరే నాకు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఫస్ట్ టైం నాకు తెలిసింది మీ ద్వారే, కానీ మరి మిగతా డాక్టర్లు చేస్తున్నారో లేదు తెలియదు. కానీ మీకు చాలా ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ప్లస్ ఈ రోబోటిక్ మీద మనం మంచి అవగాహన ప్రజల్లో కల్పిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నా ఉద్దేశం సార్. అంతే. థ్యాంక్ యూ సార్.